స్తోత్రమిస్తయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మనం మొర వినాలన్నా, మన యొక్క గోడు మనం ఆలకించాలన్నా, మన యొక్క సమస్యలు తీర్చాలన్నా, మనకు కావాల్సినవి అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించాలన్నా, దేవుని దగ్గరగా జీవిస్తేనే ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు ఆయన మాటను లక్ష్య పెట్టినప్పుడు, నీవు ఆయన సన్నిధిని నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు దేవుడు నీ మాట వింటాడా? నీ ప్రార్థన వింటాడా? వినడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవెప్పుడైతే ఆయనకి దగ్గరగా జీవించి ఆయన మాటను అంటే ఆయన మాటలు వినడం అంటే నువ్వు ఆయన వాక్యాన్ని చదివినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. కనుక మీరు శ్రద్ధ కలిగి ఆ వాక్యాలు విన్నప్పుడు దేవుడిని మొర వింటాడు. కనుక ప్రతి ఒక్కరూ ప్రతి దినము ఈ దేవుని వాగ్దానం అనే కావచ్చు, లేదా అనేకమైన యూట్యూబ్ సందేశాలు కావచ్చు, అలాగే చర్చెస్లో అనేకమైన వర్తమానాలు, గృహ కూడికల్లో అనేకమైన వర్తమానాలు దేవుడు మనందరినీ ప్రేమించి మనకి వినిపింప చేస్తున్నాడు. నలుమూలలా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే, నీవు ఆయన వాక్కును శ్రద్ధగా వినాలని. ఆయన వాక్కును శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు నిన్ను దీవించాలని, నీ ప్రార్థన వినాలని కోరుకుంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు అని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలట. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలట. ఇంకేమంటాడంటే, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములు ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం. అద్భుతమైన వాక్యము కాదు? అద్భుతమైన వాక్యం అంటే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్న మాట చాలా విలువైంది, చాలా అద్భుతమైనది, చాలా శక్తివంతమైనది. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది. కనుక దేవుడు నీ ఎడల ఏది ఆజ్ఞాపించిన దానిలో శక్తి ఉంది. కనుక ఇంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీవు దేవునికి దగ్గరగా జీవించాలి. దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెడుతూ ఉండాలి. ఆయన ఇచ్చే వాక్కును నువ్వు చదువుకోవాలి. చదువుతున్న సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నా ఆ శబ్దాన్ని, ఆ వాక్యాన్ని విని నీ హృదయంలో అది ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలట. శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించినప్పుడట, ఐగుప్తు అంటే ఈ లోకంలో ఉన్న రోగాల్లో ఏది రాని అని అంటున్నాడు. ఇంకేమంటాడంటే, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుడా సహోదరి, నువ్వు ఏ వ్యాధుల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ శోధంలో ఉన్నా, నిన్ను విడిపించేది నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయనే నేను ప్రకటిస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు అని మరొకసారి నీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరును ధైర్యం తెచ్చుకోండి, దేవుల్లో బలపడండి, దేవునికి దగ్గరికి జీవించండి, స్వస్థత పొందుకోండి, విడుదల పొందుకోండి, అలాగే క్షేమంగా జీవించండి అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానంకే నీకు స్తోత్రాలు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అంటున్నావు ప్రభా. అవును తండ్రి, లోకంలో నాయన ఆహార మార్పులు, నా తండ్రి వాతావరణ మార్పులు, ఆయా రకాల ఇన్ఫెక్షన్లు నాయన, వైరస్లతో నాయన మేము పోరాడుచున్నాం. నా తండ్రి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి నీకు దగ్గరగా జీవించిన తండ్రి, వీటన్నిటి నుండి మేము తప్పించబడాలంటే నీకు దగ్గరగా జీవించడమే మార్గము. నీవు చెప్పినదే మేము విని, శ్రద్ధగా విని, నీ ఆజ్ఞలకు కట్టడలకు విధేయత చూపిస్తేనే ప్రభా మేము వీటన్నిటిలోంచి తప్పించుకుంటామని వాగ్దానం చేస్తున్నాం. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అంటున్నావు ప్రభా. అట్టి స్వస్థత మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమయంలో రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అది ఏ వ్యాధి అయినా సరే నాయన, నీ దృష్టిలో చిన్నది ప్రభా, నీకు స్తోత్రాలు. అయ్యా, ఎంత చిన్నదంటే ప్రభా, నువ్వు ఆకాశ మహాకాశములు పట్టచాలనే దేవుడు. అట్టి దేవుని ముందు ప్రభా నా తండ్రి
ఈ రోగాలు, వ్యాధులు, శ్రమలు, శోధనలు, అప్పులు అన్నీ కూడా చాలా చిన్నవే నా తండ్రి. వీటన్నిటిని మీరు దూరపరచమని, అలాగే ప్రభు మీరు అనుమతిస్తే కనుక నన్ను ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయమని, పోరాడి గెలిచే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభు ఇంకా ఎంతమంది ప్రజలు నా తండ్రి యవనస్తులు ఉన్నారో ప్రభు వారికి చక్కటి సంబంధాలను గ్రహించండి. గర్భఫలాన్ని బట్టి గర్భఫలాలు తెచ్చండి. అలాగే నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నాయన పనులు లేకున్న వారు పనులు కల్పించమని తండ్రి. ఉద్యోగాలు ఆ పర్మనెంట్ కోసం చూస్తాం, పర్మనెంట్ చేయమని. అలాగే తండ్రి చదువుకున్నప్పుడు ఉద్యోగాలు, ఇప్పుడు ఉద్యోగాలు తెచ్చండి. చదువుకోవడం ఫీజు కట్టలేని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకి ఫీజు కట్టే కృపను అనుగ్రహించండి. అలాగే గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాచి కాపాడమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా నువ్వు ప్రభా ఎంతమంది ప్రజలు ఏ అవసరతలు ఉన్నారు, ఏ ప్రార్థన అవసరాలు కోరుతున్నారో ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తునామమున విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరిది మ్యారేజ్ అనో, బర్త్డేనో నీ బిడ్డలు దీవిస్తున్నాను యేసునామములో ప్రభా. నీకు స్తోత్రాలు. మీరును దీవించమని, సంవత్సరం అంతా తండ్రి నీ బిడ్డలకు దయాకిరీటముగా, క్షేమకరముగా ఉంచమని, ఈ దినం ఎవరైతే ప్రభానైనా ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో, సమస్తంలో ప్రతి ఒక్కరికి మీరే తోడయండి. మీరు మహిమ పొందమని, మళ్ళా నీ చిత్తమైతే రేపటి దినాన్ని ప్రభు అందరూ కలిసి స్తుతించే భాగ్యం దయచేయమని యేసునామమున ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాం. మరి మీరు బలపడినట్లయితే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. తద్వారా మరి నీవును స్వార్థంలో భాగస్వామితో, అలాగే నీ ద్వారా అనేక మంది బలపడతారు. తద్వారా వచ్చే దీవెనలు కూడా నువ్వు పొందుకుంటావని తెలియజేస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు చిత్తం మళ్ళీ రేపటి వాగ్దానంలో మనందరం కలుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.